నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. మన గురువు గారు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతొకటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. చక్కని జ్ఞానాన్ని మనందరికీ ప్రతినిత్యం అందజేసిన ప్లాట్ఫామ్కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోపానాలు అనే చక్కని వర్క్షాప్లో ఎంతో అద్భుతమైన మాస్టర్స్, అసెండెంట్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మనం చక్కగా ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. మరి 8th డే ఆఫ్ ది వర్క్షాప్లో మరి మదర్ ఐసిస్ మృత్యు గురించిన జ్ఞానాన్ని మనందరికీ చక్కగా తెలియజేస్తున్నారు. ఈ విజ్ఞానాన్ని మరింత అద్భుతంగా పార్వతి మేడం ప్రతిరోజు మనకు చక్కగా ఎంతో అద్భుతంగా వివరిస్తూ వస్తున్నారు. మ్యామ్ వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు ద సెషన్. Thank you, ma'am. Thank you. Good afternoon, all of you. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, ఈ క్లాస్కి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాను మాస్టర్స్. మరి ఈరోజు మనము ఒక అద్భుతమైన టాపిక్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనందరికీ కూడా. ఈ టాపిక్ గురించి మనము మరణం అనే టాపిక్ తెలుసుకునే ముందు మనం అందరం కూడా ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు రెండు మూసుకోండి, వేళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. హృదయపూర్వకంగా ఈ ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపమును. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాక్కాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తుంది. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు రెండు తెరుద్దాము. మరి ఈరోజు మనకి ఈ మరణం గురించి తెలియచేసే ఒక మాస్టర్ పేరు ఐసిస్ అండి. ఆమె ఈజిప్ట్ దేవత. ఐసిస్ అనే ఆమె పేరు. ఆమె ఈజిప్ట్ దేవత. రోమనుల దగ్గరకు వెళ్ళే సముద్ర ప్రయాణికులను ఆమె రక్షిస్తూ ఉంటుంది. ఆమె మనకు మరణాన్ని గురించి ఉన్నతమైన కోణాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఐసిస్ అనే మాస్టర్ని మనము హృదయపూర్వకంగా ఈరోజు మన క్లాస్కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మరి ఆమె అందించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని, ఆ యొక్క మరణానికి సంబంధించిన 10 క్వశ్చన్స్కి మనము తెలుసుకుందాం ఆన్సర్స్. ఆమె ఏమి చెప్పింది మరణం గురించి అనేది. మరణ ప్రక్రియను వివరించండి. మనందరికీ తెలియదు కదా మరణం అనేది ఎలా ఉంటుంది అనేది. కొన్ని పుస్తకాల్లో మనం చదివి ఉంటాము మరణం ఏ విధంగా, కానీ అనుభవం అనేది ఎవరికి లేదు. సో కాబట్టి అసలు ఆ మరణం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆమె ఏం చెప్పింది ఆమె మాటల్లో. మరణాన్ని బాధ కలిగించేదానిగానో భయం కలిగించేదానిగానో మీరందరూ కూడా చూడకండి. ఆ రెంటిల్లో ఏదీ కాదది. బాధ కలిగించేది కాదు, అటు భయం కలిగించేది కాదంట మరణం. అది జీవితంలో ఒక సహజమైనటువంటి భాగము. అది పుట్టుకలాగా సహజమైనది. అది పుట్టుక ఎంత సహజంగా ఉంటుందో మరణం కూడా అంతే సహజంగా ఉంటుంది. పుట్టుక ద్వారా మీరు భిన్నంగా ఉండి తికమక పెట్టే ఈ ప్రపంచంలోనికి వస్తారు. మరణంతో స్వర్గతలాలకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు.
ఆ స్వర్గతలాలు కూడా భిన్నంగా జ్ఞానాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీరు జీవితాన్ని విలువైనదిగా భావిస్తారు, కానీ మరణాన్ని విలువైన దానినిగా మీరు భావించరు. మీరలా భావించకపోయినా సరే, ఆత్మగా మీ నిజమైన జీవితం భూమి మీద మీరు గడిపే ఈ 80 ఏళ్ల జీవితం కన్నా చాలా సుదీర్ఘమైనదంట. మనకిక్కడ భూమి మీదే మనకనిపిస్తుంది 80 ఏళ్ళంటే చాలా కాలం ఉంటున్నాము భూమి మీద అని. కానీ భూమి మీద జీవితమే చాలా చిన్నది. మరణం తర్వాత చాలా జీవితాన్ని అక్కడ మనము స్ సమయాన్ని అక్కడ ఎక్కువ సేపు మనం గడుపుతాము. భౌతిక మరణంతో ఆత్మ జీవితం ముగుస్తుంది అని అనుకుంటున్నాము మనమందరం కూడా. భౌతిక మరణం తర్వాత కూడా మీరింకా ఆలోచిస్తూనే ఉంటారు. ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే అక్కడ మీకీ భౌతిక శరీరపు బరువు ఉండదు. మనము ఈ శరీరంతో ఉన్నాము. ఒక ఓవర్ కోట్ అని చెప్పుకున్నాం గదా! గత క్లాసుల్లో మనం. ఒక తొడుగు అంటాము, ఒక ఓవర్ కోట్ అంటాము. ఈ ఓవర్ కోటు ఉన్నంత వరకు మన శరీరం మనకి ఈ భూమాకర్షణ శక్తికి మన శరీరం బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ బరువు ఉండదంతే ఆత్మతలాల్లో. ఆ స్థితిలో ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, బాధను, వ్యధను, మరణంతో వదిలేసి యువతలకి మీరు వచ్చేస్తారు. అప్పటి వరకు ఉన్నటువంటి బాధలు, ఆలోచనలు, కష్టాలు వీటన్నిటిని ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దానిని, ఈ మరణం పొందిన తర్వాత ఈ యొక్క బాధలన్నీ అంటే ఆ బరువుని మనం వదిలేసి పక్కకొచ్చేస్తాము. చాలా హాయిగా ఉంటుందంట అది. మీ భౌతిక శరీరాన్ని మీ సిల్వర్ కార్డ్ వదిలేశాక మీ ఆప్తులు మిమ్మల్ని అక్కడ పలకరిస్తారు. మనకి ఈ యొక్క భౌతిక శరీరానికి, ఆ యొక్క ఆత్మకి మధ్యలో వెండి తీగ అంటారు. సిల్వర్ కార్డ్ అంటారు దాన్ని. ఆ కార్డ్ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది మరణంతోటి. సో, ఆ కట్ అయిపోయిన మరుక్షణము మీకు ఆల్రెడీ ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారో, ఆ ఆప్తులు మిమ్మల్ని అక్కడ పలకరిస్తారు. తిరిగి మీ వాళ్ళను కలుసుకొని ఆనందంగా, ప్రశాంతంగా ఉండేటటువంటి సమయం అంట అది. అంటే చనిపోయిన తర్వాత. కొన్ని రోజుల పాటో, నెలల పాటో, ఏళ్ల పాటో అక్కడ సమయం అనేది లేదు గదా! మనకి ఈ భూమి మీదంటే ఈ సమయం ఉంది. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఇట్లాంటి సమయం ఉంది. కాలం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి మనం మరణాన్ని పొందిన తర్వాత అక్కడ నెలలు, సంవత్సరాలు ఏ సమయము లేదు. అలా గడిపేస్తూ ఉంటామంట. చాలా కొన్ని రోజుల పాటు గాని, కొన్ని నెలల పాటు గాని, కొన్ని ఏళ్ల పాటు గాని విశ్రాంతి తీసుకుంటామంట. చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఎంతో ఈ కష్టాల్ని, వీటిని, వాటిని అన్నీ అనుభవించేశారు. అంతా అయిపోయింది. మరణం వచ్చింది. ఈ మరణం అయిపోయిన తర్వాత, ఈ స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ సమయం అనేది లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో హాయిగా ఉంటారు. మీ ఆప్తులందరినీ కలుసుకుంటారు. విశ్రాంతి చాలా సమయం విశ్రాంతి తీసుకున్నాక ప్రస్తుతం మీరు గడిపొచ్చిన జీవితాన్ని మీరు తిరగేసుకుంటారు. మీరు సాధించిన విజయాలను, మీరు చేసిన పొరపాట్లను స్పష్టంగా చూస్తారు. మీ తప్పొప్పుల తీర్పును ఎవ్వరూ ఇవ్వరు అక్కడ. మీరు ఈ విధంగా తప్పు చేశారు, మీరు ఒప్పు చేశారు అనే తీర్పులు మాత్రం ఎవ్వరూ ఇవ్వరు. మీకు మీరే తీర్పుని ఇచ్చుకుంటారు. మీకు మీరే నిర్ణయించుకుంటారు. మీ పొరపాట్లను, కర్మను ఏ విధంగా మరలా తీర్చుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆ తలాల్లో జరిగేటటువంటి గొప్ప బోధను విని ఆనందిస్తూ ఉంటారు. అక్కడ కూడా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు పైన స్వర్గంలో. ఉన్నత తలాలలో జ్ఞానానికి సంబంధించినటువంటి బోధల్ని విండి ఆనందిస్తూ ఉంటారంట ఆ సమయంలో మీరు. దాని తర్వాత తిరిగి భూమి మీద పుట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ కొంతకాలం రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మీ యొక్క జర్నీని మళ్ళా మీరు చూసుకుంటారు. అక్కడ ఏం తప్పులు చేశాము, ఏం ఒప్పులు చేశాము, మీకు మీరే తీర్పులు ఇచ్చుకుంటారు. ఆ ఇచ్చుకోవడం అయిపోయిన తర్వాత కొంతకాలం అక్కడ జరిగేటటువంటి ఆత్మ బోధల్ని వింటూ ఉంటారు. ఆత్మ జ్ఞానాన్ని వింటూ ఉంటాడు. అప్పుడు మళ్ళా డిసైడ్ చేసుకుంటారు. తిరిగి మళ్ళా భూమి మీదకి పుట్టాలని నిర్ణయించుకుంటారు. నేను చెప్పే మాట నమ్మండి. ఈ భూమి మీద కన్నా ఆ స్వర్గతలాలే మీకు హాయిగా ఉంటాయి. కనుక మరణాన్ని చూసి భయపడకండి నాయనలారా అని ఐసిస్ అనే ఈజిప్ట్ దేవత మనకి ఈ మరణాన్ని గురించి అద్భుతంగా చెప్తున్నారు. మరి రెండవ ప్రశ్నకు వెళ్ళిపోదాం. స్వర్గం అసలు నిజానికి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. స్వర్గానికి వెళ్ళాలంటే ఎన్నో స్థాయిలు ఉంటాయి. అనేక భవనాల గురించి మీ బైబిల్ చెప్పడం లేదు. అంటే
కొన్ని గ్రంథాలలో, బైబిల్లో కావచ్చు, పురాణాల్లో కావచ్చు, ఇంకెందులోనైనా సరే పుస్తకాలలో మనకి చెప్తూ ఉంటారు. స్వర్గంలో ఇన్ని తలాలు ఉంటాయి, ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయి పైన అని. అలాగే మీకు జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకం చదివితే కనుక అందులో కూడా మొత్తం మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, ఈ భూమి మీద మీ జీవితాన్ని బట్టి మీరు చేసినటువంటి ఆ యొక్క మంచి పనులే కావచ్చు, చెడ్డ పనులే కావచ్చు, మీరు ఏ విధంగా అయితే మీరు జీవితాన్ని జీవిస్తున్నారో దాని ప్రకారంగా మీరు చనిపోయిన తర్వాత ఆ తలానికి మీరు వెళ్తారనమాట. అది చాలా అద్భుతంగా జీవాత్మ ప్రపంచ నియమాల్లో చెప్పడం జరిగింది మాస్టర్స్. ఆల్రెడీ ఈ యొక్క బుక్ గురించి నేను 15 రోజులు లైట్ వర్కర్స్ ఛానల్లో నేను ఆల్రెడీ చేశాను వర్క్షాపు. మీ దగ్గర బుక్ ఉంటే చదవండి, లేదంటే గనక జీవాత్మ ప్రపంచ నియమాలు బుక్ని మరలా మీరు వినండి. అంతకు ముందు జన్మల్లోనూ కలిసి మీరు సాధించిన ఆధ్యాత్మిక ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని జన్మల్లో నుంచి మీరు ఆధ్యాత్మికంగా ఎంత వరకు ఎదిగి ఉన్నారో దాని ప్రకారమే మీరు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఏ తలానికి వెళ్ళాలి అనే దాన్ని మీరు డిసైడ్ చేసుకుంటారు. మరణానంతరం మీరు మీకు బాగా సుపరిచితమైన తలంలోకే ఆకర్షించబడతారు. బాగా పరిచయం ఉన్న తలంలోకే మీరు వెళ్తారు. అన్ని స్థాయిలు విపరీతమైనటువంటి అందంగా, ఎంతో ప్రశాంతంగా, ప్రేమమయంగా ఉంటాయంట. వాటిల్లో కొన్ని స్థాయిల్లోని వాతావరణం అచ్చు భూమి మీద ఉన్నటువంటి వాతావరణానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఇక్కడ దాటి థర్డ్ డైమెన్షన్ కదా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉంటుంది. ఈ తర్వాత చనిపోయిన తర్వాత ఫోర్త్ డైమెన్షన్ మొత్తం కూడా మనకి భూమిలానే ఉంటుంది అచ్చం. కొన్ని తలాలు అంటే ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు, అట్లా దగ్గర ఉన్నటువంటి తలాలన్నీ కూడా భూమిలానే, భూమి మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. అందుకే కొందరు ఆత్మలు తాము హాయిగా ఇంట్లో కూర్చొని పాత మిత్రులతో కలిసి టీ తాగుతున్నట్లుగా చెబుతూ ఉంటారు. అలా ఉంటే తాము సుఖంగా ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొంతమంది మిత్రులతో కలిసి మళ్ళీ ఈ భూమి మీద కాదు, ఈ భూమి లాంటి తలాన్లో వాళ్ళు మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ భూమి మీద ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారో అదే విధంగా ఆ తలంలో అక్కడ వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళకి చాలా హాయిగా ఉంటుందని చెప్తుంది. అందుకే అటువంటి వాతావరణాన్నే వాళ్ళు సృష్టించుకుంటారు. మాకు ఈ వాతావరణం కావాలని అనుకున్న మాత్రం వెంటనే అది అక్కడ సృష్టి అయిపోతుంది. మన భూమి మీద లాగా కాదు. మనం అనుకుంటాము, సంకల్పం పెట్టుకుంటాం, కానీ అది నెరవేరడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద. ఎందుకంటే ఇక్కడ ఈ శరీరంతో ఉన్నాం మనం. కానీ అక్కడ శరీరం అనేది ఏదీ లేదు. మనం ఏది అనుకుంటే అది వచ్చేస్తూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ వాళ్ళు జీవితపు జ్ఞాపకాలు పలచబడిపోతాయి. కొత్తగా మరణించి వెంటనే స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఏ విధమైనటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో అవే ఆలోచనలతో వాడు అక్కడ కూడా అదే పనులు చేసుకుంటూ ఉంటాడు. ఈ కాలం గడిచే కొద్దీ నెలలు, సంవత్సరాలు అయిపోతున్న కొద్దీ ఈ యొక్క భూమి యొక్క ఆలోచనలు కరెక్ట్గా గత జన్మ ఆలోచనలు ఏవైతే వీడు మోస్తూ అప్పటి వరకు ఉంటున్నాడో అవన్నీ కూడా నెమ్మదిగా అందులో నుంచి కొన్ని ఏళ్ల తర్వాత బయటపడతాడు. అవి బాగా పలచబడిపోతాయి. అలా జరిగే కొద్దీ వాళ్ళు స్వర్గాన్ని మరింత పూర్తిగా సృష్టించుకుంటారు. భూమి మీద ఉండగా ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన వ్యక్తికి స్వర్గాన్ని యథాతథంగా చూడడం కానీ, ఆ వాతావరణానికి సర్దుకోవడం కానీ అసలు ఇబ్బందే అనిపించదంట. ఎవరైతే ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాడు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాడు. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ కింది తలాలు ఏవైతే ఉంటాయో 1, 2, 3 తలాలు ఉంటాయి. పైన ఇహ చాలా తలాలు ఉంటాయి. అయితే ఈ యొక్క జీవితాన్ని బట్టే వాడు ఆ తలానికి వెళ్తాడు. వాడు ఆధ్యాత్మికంగా అసలు ఎటువంటి మెడిటేషను, ధ్యానము ఏమీ చేయలేదు. అప్పుడు వాడు చనిపోయిన తర్వాత అక్కడ భూమి లాంటి వాతావరణంలో అడ్జస్ట్ అయిపోతాడు. వాడు ఆ వాతావరణంలోనే ఉండగలుగుతాడు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి బాగా ఉన్నత తలాలకు వెళ్తాడు. అక్కడ తన స్వర్గాన్ని ఎట్లాంటి వాతావరణంలో ఉన్నా అడ్జస్ట్ అయిపోతాడు. ఆ వాతావరణానికి సర్దుకోవడం కానీ అసలు ఇబ్బందే అనిపించదు ఎవరికి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళకి. ప్రేమమయంగా ఎదగటానికి అనంతమైన అవకాశాన్ని ఇచ్చేదిగా ఉన్న స్వర్గాన్ని ఆ వ్యక్తి చూడగలుగుతాడు. అద్భుతమైన ఆకర్షిక లైబ్రరీలు ఉంటాయి. ఇప్పుడు మనకు చెప్పుకుంటూ ఉంటాము,
మనం ఆకాశిక్ రికార్డ్స్ ఎసెన్షన్ అనే బుక్లో మీకు ఆకాశిక్ రికార్డ్స్ గురించి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ ఆకాశిక్ రికార్డ్స్ ఉన్న ఆకాశిక లైబ్రరీస్ ఉంటాయంట, చాలా పుస్తకాలు ఉంటాయి అక్కడ. సంగీతం ఉంటుంది, గణితం ఉంటుంది, లలిత కళలు ఉంటాయి, అన్ని రకాల సైన్సులు నేర్చుకోవడానికి అక్కడ చాలా స్థలాలు, ప్లేసెస్ అన్నీ ఉంటాయి. మీ మిత్రులు మీ పట్ల ఇక చెడు భావనే లేకుండా ఉండే మీ శత్రువులు మీరు అక్కడికి వెళ్ళేసరికి ఆనందంతో మిమ్మల్ని కౌగిలించుకుంటారు. ఎవరైతే ఈ భూమి మీద మిత్రులు ఉన్నారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే చక్కగా ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. అట్లాగే ఈ భూమి మీద మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు పైన ఉంటారు కదా, మరి ఈ భూమి మీద వాళ్ళు మీకు శత్రువులు. అదే మీరు చనిపోయిన తర్వాత పైకి వెళ్తే మళ్ళా వాళ్ళు కలిసి మిమ్మల్ని హత్తుకొని మీతో చాలా ప్రేమగా ఉంటారు ఆ శత్రువులు కూడా. మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చేస్తారు కదా, మీ ఆత్మ బృందాన్ని చేరుకున్నారు కదా, స్వర్గతలాలలో అన్నీ సాధ్యమే. మీరు ఏది ఆలోచిస్తే అది సృష్టించుకుంటారు స్వర్గంలో. మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి క్షణాల్లో ప్రత్యక్షమైపోతుంటారు. ఇక్కడ కూర్చొని మళ్ళా మనము ఆ స్వర్గంలో కూర్చొని ఏది కావాలంటే, మీకు సంగీతం కావాలి అని అనుకున్నారనుకోండి, అట్లాంటి సంగీత వాతావరణం వచ్చేస్తుంది. మీకు ఆర్ట్ అంటే ఇష్టం అనుకోండి, ప్రకృతి అంటే ఇష్టం, ఇలాంటి ప్రకృతి నాకు కావాలని ఎప్పుడైతే మీ ఆలోచనలో రాగానే అలాంటి వాతావరణం మిమ్మల్ని మీకు మీరుగా సృష్టించుకుంటారు. దీనిని టెలిపోర్టింగ్ అని అంటారు. అందరితో టెలిపతిలో మాట్లాడేస్తూ ఉంటారు. అక్కడ మనలాగా బయట భాషల మాట్లాడడం ఉండదు. అంతా కాంటాక్ట్, అంతా టెలిపతి, ఏ మాటలు ఉండవు. చూడంగానే వాళ్ళు చదివేయడం మొదలు పెడతారు. మీ నిజమైన ఇల్లు స్వర్గము అంటే ఏంటో తెలుసా? ఆ అంతరిక్షమే మీ ఇల్లు అంట. భూమి కేవలం మీరు పాఠాలు నేర్చుకునే ఒక బడి మాత్రమే అని చెప్తున్నారు. ఈ భూమి అనేది ఒక పాఠశాల లాంటిది. ఇక్కడ భూమి మీద మనము స్కూల్కి వెళ్తాం, అది నీ ఇల్లా? కాదు. నీ ఇల్లు ఏదేనంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్ అడిగింది అనుకోండి, మీ ఇల్లు ఎక్కడుంది అంటే పలానా చోట మా ఇల్లు ఉందని చెప్తావు. నీ స్కూల్ని ఇల్లు అని చెప్పవు కదా. అట్లాగే భూమి అనేది కూడా ఒక స్కూల్, ఒక పాఠశాల. మన ఇల్లు పైన ఉంది ఆల్రెడీ. మనం ఆ లోకం నుంచి వచ్చాము, ఈ భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము అంతే, జస్ట్ విజిట్. ఇక్కడికి వచ్చి మనం అన్ని పాఠాలు నేర్చేసుకొని ఆనందంగా మనం మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి తిరిగి. సో కాబట్టి ఈ మరణం అనేది చూడండి ఎంత హాయిగా ఉంటుందో, ఆ విధంగా చెప్తున్నారన్నమాట. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత హాయిగా ఉంటుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆడుకుంటూ ఉంటాము, అందరితో కలుస్తూ ఉంటాము, బాగుంటుంది. మన ఇంటికి వస్తే చాలా సురక్షితము అని మనకి ఎలా కాన్ఫిడెంట్ వస్తుంది కదా స్కూల్ నుంచి ఇంటికి రాగానే. అట్లాగే మన మరణము ఇక్కడ మనం స్కూల్ అయిపోయి మనం మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం అంతే ఆనందంగా ఉంటాము పైకి వెళ్ళిన తర్వాత అని చెప్తున్నారు. మరి మూడో ప్రశ్న అడుగుతున్నారు, అలాంటప్పుడు ఇక్కడ ఉండడం దేనికి? ఆత్మహత్య చేసుకుంటే సరిపోలేదా? అందరికీ ఆలోచన వచ్చిందా అండి? మరి ఇందుకు ఇక్కడ ఉండి ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఈ ఆర్థిక సమస్యలు, అందరితో గొడవలు, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇక్కడ ఉంటున్నాము? హాయిగా మనం ఆత్మహత్య చేసుకుంటే సరిపోలేదా అని అడుగుతున్నారు క్వశ్చన్. దానికి వీళ్ళు సమాధానం ఏం చెప్తున్నారు? మీకు ఉన్నత స్థాయిలో మేలు జరగడం కోసం కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవాలని, ఆ అనుభవాలను విశ్వ చైతన్యానికి తిరిగి అందివ్వాలని మీరు నిశ్చయించుకొని భూమి మీదకి రావాలనే మీరు ఎంచుకొని ఉన్నారు. ఆల్రెడీ మీరే ఎంచుకున్నారు. మీరు అందించిన ఆ అనుభవ సారము ఇతరులకు బోధన పనిముట్టుగా ఉపయోగపడుతుంది. ఒక జన్మకు కొంత ఆయుర్దాయాన్ని మీరు ఎంచుకుంటారు. ఆత్మహత్య అనేది మీరు ఎంచుకున్నదే, కానీ అది అప్రధానమైనటువంటి ఎంపిక అన్నమాట. అందుకే సాధారణంగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నట్లుగా జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆత్మహత్య కనుక చేసుకున్నట్లయితే మీ పనిని మీరు అర్ధాంతరంగా ఆపేసుకున్నట్లే. అసలు ఈ భూమి మీదకి వచ్చిన పనేంటి, మీరు చేయాల్సిన పనేంటి, అది కరెక్ట్గా మీరు మిడిల్లోనే ఆపేసి వెళ్ళిపోతున్నట్లే. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్లే. ఎందుకంటే మధ్యలో ఆపేసిన పనిని పూర్తి చేయడం కోసం మీరు మళ్ళీ వెంటనే జన్మ తీసుకోవడానికి తప్పక మళ్ళా నిర్ణయించుకోవాల్సిందే. ఆత్మహత్య చేసుకొని మిడిల్లో మనం వెళ్ళిపోయామనుకోండి, సగం పని, ఆ పని ఎవరిది? అది మీదే. ఆ పనిని మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు చేయరు. మళ్ళా మీరు పైకి వెళ్ళారా, చనిపోయారా, 25 ఇయర్స్కో, 30 ఇయర్స్కో, 40 ఇయర్స్కో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనుకోండి, మీ పని అక్కడతో భూమి మీద అక్కడ ఆగిపోయింది, మీ వర్క్ ఆగిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయారు, ఈ జన్మ వేస్ట్ అయిపోయింది. సో మళ్ళా పైకి వెళ్ళిన తర్వాత మీరు చేసిన ఆ తప్పు, ఆ మోసాన్ని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకు. చాలా బాధపడతారు. అయ్యో ఇదేంటి ఇంత అర్ధాంతరంగా నేను ఆత్మహత్య చేసుకున్నాను, నా పని అవ్వలేదు కదా.
మళ్ళీ మీరు జన్మ తీసుకోవాలి, మళ్ళా జన్మ తీసుకోవాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ చదువుకోవాలి, మళ్ళా డిగ్రీ అవ్వాలి, మళ్ళా పెళ్లి చేసుకోవాలి, చాలా ఉన్నాయి. ఇదంతా జీవితం అయ్యేసరికి చాలా జన్మలు వేస్ట్ అయిపోతుంది. సో ఆత్మహత్య అనేది మహాపాపం. చూడు నాయన, భూమి మీద కన్నా స్వర్గంలో ఉన్నప్పుడు మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఆత్మహత్య ద్వారా ఏ అనుభవాలైతే మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాటిని తిరిగి పొందడానికి మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. మళ్ళా ఆ స్థితికి, ఆ పరిస్థితికి రావటానికి జననము, బాల్యము, యవ్వనము లాంటి దశలన్నీ కష్టపడి దాటుకొని రావాల్సి వస్తుంది. సో అది దాదాపుగా మీ వైకుంఠపాళి ఆట లాంటిది అనుకోండి. మనము ఈ యొక్క పాము పట్టం ఆడతాం చూడండి. ఆ ఆటలో గనక మనం నిచ్చెనెక్కామనుకోండి, అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైతే పెద్ద పాము గరిచిందనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చేస్తాం కదా, మళ్ళీ కింద నుంచి స్టార్ట్ చేయాలి వర్క్. అట్లాంటిది ఆత్మహత్య చేసుకుంటే సడన్గా మనం మళ్ళా వెళ్ళిపోతాము, మళ్ళా తిరిగి మళ్ళా కింద నుంచి మళ్ళా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ నిజానికి అది చాలా తక్కువ కాలం. మీ భూమి మీద జీవితకాలం చాలా దీర్ఘమైనదిగా మీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి అది చాలా తక్కువ కాలము. త్వరలోనే మీరు మళ్ళీ తిరిగి స్వర్గానికి వచ్చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఇక్కడ ఉన్న ఈ కొద్ది కాలాన్ని, 80 ఏళ్ళు జీవితాన్ని, అంటే అది చాలా కొద్ది కాలం. ఆ కాలాన్ని మీరు నిర్మాణాత్మకంగా ఎందుకు ఉపయోగించుకోకూడదు? మానవ శరీరం చాలా విలువైనటువంటి వాహనము. ఆత్మహత్య చేసుకున్న మీరు, ఏంజెల్‌గా మీరు పెట్టుకున్న కార్యాన్ని పూర్తి చేయడం కోసం మళ్ళీ భూమి మీదకి రావడానికి ఎంతకాలం పడుతుంది? వెంటనే వచ్చేస్తారు. పైకి వెళ్లారు, ఓహో! ఆత్మహత్య చేసుకున్నారు, పైకి వెళ్ళిపోయారు. మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు, వెంటనే మళ్ళా భూమి మీదకి రావాలి, మళ్ళా స్టార్ట్ చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వాళ్లకు నా గుండె లోతుల్లో నుంచి నేను చెప్పదలిచింది ఏంటంటే, ఐసిస్ అనే ఈజిప్ట్ దేవత ఏం చెప్తున్నారు? మీరు అసలు ఈ భూమి మీదకి నిజానికి ఎందుకు వచ్చారో ఫస్ట్ తెలుసుకోండి. మీ జన్మ కారణాన్ని కనుక మీరు తెలుసుకున్నారు అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకున్నారు అంటే, మీ జీవితము ఎంతో అర్థవంతంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ జీవించడంలోని ఆనందం అనేది తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ ఉండి మీ పని పూర్తి చేసుకుందామని మీరే అనుకుంటారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క జీవితం ఏంటి, అసలు నేను దేనికోసం వచ్చాను అనేది తెలియాలి అంటే మనం ధ్యానం చేయాలి. మనం ఆల్రెడీ అందరం ధ్యానం చేస్తున్నాం. మన జీవిత లక్ష్యం ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి మనం దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నాం. అప్పుడు ఇక్కడ ఉండి మీ పని పూర్తి చేసుకుందామని మీరే అనుకుంటారు. మీరు అనుకున్న దానికన్నా మీలో చాలా ధైర్యం ఉంటుంది కూడా. అప్పుడు మీ పరిసరాల్లో మీకు ఎదురయ్యే ఏ కష్టము మీరు తట్టుకోలేనంతగా అప్పుడు అనిపించదు. వచ్చిన పని పూర్తి కాకుండానే ఎంతో విలువైన ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ఆత్మహత్య చేసుకోవలసినంత కష్టం మీకు వచ్చినట్లు అప్పుడు మీకు అనిపించదు. ఎప్పుడైతే మీరు జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకొని అసలు ఎందుకు వచ్చానో భూమి మీద తెలుసుకుంటే అసలు ఆత్మహత్య జోలికే మీరు వెళ్ళరు. 4th క్వశ్చన్ వచ్చేసి, మనమందరం మళ్ళీ భూమి మీదకి వచ్చి పుడతామా అని అడుగుతున్నారు. లేదు. ఒక ఆధ్యాత్మిక స్థాయికి కనుక మీరు చేరుకున్నాక ఈ భూమి మీద కాకపోతే సుదూర నక్షత్ర మండలాలలోని వేరే గ్రహాల మీద మీరు జీవించి అనుభవాన్ని గడించాలని మీరు ఎంచుకోవచ్చు. సపోజ్ ప్రతిసారి భూమి మీద పుట్టాలని ఉండదు. మనం భూమి మీద పుట్టి చాలా అనుభవాలు తీసుకున్నాం. బాలాత్మలుగా, యవ్వనాత్మలుగా, ఆ తర్వాత వృద్ధాత్మలుగా కూడా ఎన్నో జన్మలు మనం తీసేసుకున్నాం. తర్వాత ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి మనం వెళ్ళిపోయిన తర్వాత మరలా మనం తిరిగి భూమి మీద జన్మించాలని ఏమీ లేదు. సుదూరం అయినటువంటి నక్షత్ర మండలాల్లో వేరే గ్రహాల మీద జీవించి అనుభవాలు గడించాలని మనం కోరుకోవచ్చు, అలాగే ఎంచుకోవచ్చు కూడా. ఆ గ్రహాలు సాధారణంగా భూమి కన్నా చాలా ఎదిగిన లోకాలయ్యి ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. అవి భూమి కంటే కూడా అలాంటి గ్రహాలు చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి ఆ గ్రహాలు అన్నమాట. అవి ఉన్నత పరిధుల్లో అంటే 5వ పరిధి కానీ, 6వ పరిధి కానీ, 7వ పరిధి కానీ అయి ఉండవచ్చు. అయితే భూమి లాంటి 3వ పరిధి గ్రహాలే ఇంకా ఉన్నాయి చాలా. అక్కడ మీరు వేరే రకమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ అక్కడ జీవితం చాలా ఐహిక స్థాయిలో, చాలా భౌతికవంతమైనటువంటి స్థాయిలో ఉంటుంది. అక్కడ జీవిస్తూ కూడా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత తరాలకు ఎదగవచ్చు. కానీ భూమి మీద అలా ఎదగడానికి మీకుండే అవకాశాలతో పోలిస్తే కనుక అక్కడ చాలా తక్కువ అవకాశాలు కాబట్టి ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇంకా వేరే భూములు కూడా ఉన్నాయి. కాకపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, కానీ చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.
కాబట్టి ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. స్వర్గంలో అంటే ఉన్నత తలాల్లో అంత ప్రేమమయంతో ఉంటుంది, కాంతిమయంతో ఉంటుంది. భూమి మీద మీకు యుద్ధాలున్నాయి. సో, కాబట్టి ఉన్నత తలాల్లో ఉండి మనం ఎందుకు నేర్చుకోలేం పాఠాలు అంటే, అక్కడ అంతా ప్రేమమయము, కాంతిమయము. ఎటు చూసినా ప్రేమిస్తూనే ఉంటారు. ఏ మాట అన్నా ఏమి అనరు. అసలు మనం అనే అవకాశం కూడా ఆ ఉన్నత తలాల్లో ఉండదు. సో, కాబట్టి ఈ భూమి మీదకే ఎందుకొస్తున్నాము అంటే, ఈ భూమి మీద మీకు యుద్ధాలున్నాయి, కరువుంది, రోగముంది, ద్వేషము, క్రోధము, అసూయ ఇవన్నీ ఉన్నాయి భూమి మీద. సో, వీటన్నిటిని అనుభవించే అవకాశం మాత్రమే కాదు, వీటిని అధిగమించే అవకాశం కూడా ఇక్కడ మీకున్నది. దీని ద్వారా నువ్వు పాఠాలు నేర్చుకుంటూ క్షమాగుణాన్ని నీ లోపల ఉన్నటువంటి ఫిమేల్ ఎనర్జీస్ అంటారు చూడండి. ఫిమేల్ ఎనర్జీస్ అంటే స్త్రీతత్వపు లక్షణాలు. ప్రేమ, కరుణ, క్షమాగుణము ఇలాంటి లక్షణాలన్నీ ఈ భూమి మీద మీరు ఎన్నో జన్మలుగా నేర్చుకుంటూ ఆ యొక్క స్త్రీతత్వ లక్షణాలు ఏవైతే మీ లోపల గుణాలు ఉన్నాయో వాటిని మీరు వెలికి తీయడం జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ పాఠాలు మీకు భూమి నేర్పిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప ట్రైనింగ్ స్కూల్లో కదా ఈ భూమి. మీరు ప్రయత్నించాలే కానీ ఎంతో త్వరగా నేర్చేసుకుంటారు ఈ భూమి మీద. కానీ భూమి మీద ఈ కష్టాల జీవితానికి మీరు కాస్త విసిగినట్లయితే కనుక ఇతర గ్రహాల మీద అనుభవం పొందడం మీకు ఉపకరిస్తుంది. మీరు భావిస్తే మీ ప్రకారమే ఆ ప్రకారమే ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. మీలో చాలా మందికి ఆశ్చర్యకరమైన రకరకాల నక్షత్ర మండలాలలో జీవించిన అనుభవం ఉండి ఉండవచ్చు. అలాంటి వైవిధ్యాన్ని కోరుకునే ఎంపిక, బాధ్యత కూడా మీదే. ఈ భూమి మీద బాగా విసుగు చెంది ఉన్నారనుకోండి, ఉన్నత తలాలకి వెళ్ళి కూడా అక్కడ వేరే నక్షత్ర మండలాలకు కూడా మనం వెళ్ళే అవకాశం మనకి ఆ ఎంపిక ఉన్నది. ఎప్పుడు ఉంటుంది ఆ ఎంపిక అంటే, ఈ భూమి మీద జీవితాన్ని జీవించే విధానాన్ని, మనం ఆలోచన విధానాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగే కార్యక్రమాన్ని కనుక ఈ భూమి మీద మనం కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళా తిరిగి ఈ భూమి మీద రావాల్సిన అవసరం ఉండదు. సో, కాబట్టి అందుకనే ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద 80 ఏళ్ల జీవితం అంటే మీరు ఎంత సమయం అయితే ఉంటున్నారో అంత సమయాన్ని మనం భూమి మీద 100% సంతృప్తిగా జీవితాన్ని జీవించాలి. ఎప్పుడైతే 100% సంతృప్తిగా మీరు జీవితాన్ని జీవిస్తారో, అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఉన్నత తలాలకి, నక్షత్ర మండలాలు అక్కడికి మనం స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మనము ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు. ఉన్నత తలాలలోకి, నక్షత్ర మండలాల్లో ఉన్నటువంటి గ్రహాల్లోకి అక్కడ ఉన్న వాతావరణానికి మనం అలవాటు పడిపోతాం. మళ్ళా మనం అక్కడికి వెళ్ళిపోయొచ్చు వేరే చోటికి. సో, అదనమాట. కాబట్టి మన ఎంపిక, స్వేచ్ఛ, ఫ్రీ విల్ ప్రపంచం అందుకనే భూమి. సో, కాబట్టి ఇప్పటి నుంచి మనము 100% జీవితాన్ని జీవిద్దాం మాస్టర్స్. మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఉన్న కొద్ది సమయాన్ని మనం హ్యాపీగా, ఆనందంగా జీవిద్దాం. కష్టాలు అలానే ఉంటాయి, సమస్యలు అట్లానే ఉంటాయి, అన్నీ అలానే ఉంటాయి. కానీ వాటితో పాటుగా మనం ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉండాలి. దేన్ని కూడా మనం మోయకూడదు. సో, మనం 5th క్వశ్చన్‌కి వచ్చేస్తాం ఇప్పుడు. ఒక బిడ్డ చనిపోవాలని ఎందుకు ఎంచుకుంటూ ఉంటుంది? మనం చూస్తూ ఉంటాం, కడుపులో ఉన్నప్పుడు చనిపోతారు, పుట్టిన 10 రోజులకే చనిపోతూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా ఎంచుకుంటుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. అన్ని జన్మల ఆయుర్దాయాలు ఒక్కలాగే ఉండవు. కొన్ని జన్మల్లో 100 ఏళ్లు బతికితే, ఇంకొన్ని జన్మల్లో కేవలం కొన్ని రోజులు, సంవత్సరాలు మాత్రమే బతకడం జరుగుతుంది. పుట్టబోయే ముందే వాళ్ళు నిర్ణయం చేసుకొని ఉంటారు. దానికి చాలా అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. కొత్తగా భూమి మీద జన్మలు తీసుకోవడానికి వచ్చిన యువాత్మ కొత్తగా భూమి మీదకి వచ్చింది. అప్పుడే ఆ జంతు జాతి నుంచి ఈ మనుష్య జాతికి కొత్తగా భూమి మీదకి రావాల్సినటువంటి యువాత్మలు ఉంటాయి కదా, వాళ్ళు భూమి మీద కఠినమైన ప్రకంపనాలకి భయపడవచ్చు. అందుకని అధిక సాంద్రత గల ఈ ఎనర్జీకి నెమ్మదిగా అలవాటు పడుతూ ఉంటారు. ఇక్కడ కొంతకాలం మాత్రమే ఉండి మరణం ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు నిశ్చయించుకుంటారు. తిరిగి స్వర్గతలాలను చేరుకొని, స్వర్గం అంటే సుఖంగా అనిపించేది అని మాత్రమే అర్థం. స్వర్గం అంటే అది. కొంతమంది విశ్రాంతి తీసుకొని కొంతకాలం చనిపోయిన వెంటనే అక్కడ మళ్ళా వాళ్ళు కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి మళ్ళా ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ కాలం జీవించడానికి జన్మించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వచ్చిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఒక సమిష్టి ఆత్మ తాలూకు జీవాత్మలు తమ ఎదుగుదల కోసం గర్భ శోకాన్ని అనుభవించడం అవసరమని, సానుభూతి, ప్రేమ, నష్టపోవటం, దుఃఖం లాంటివి అనుభవించడం అవసరమని భావిస్తూ ఉంటాయి. కొన్ని యువాత్మలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క
శోకాన్ని, అలాగే సానుభూతి, ప్రేమ, నష్టపోవడం లాంటివి, దుఃఖం అలా కొన్ని అనుభవాలు తీసుకోవడానికే ఈ ఆత్మ జన్మలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళల్లో ఒక ఆత్మ తాను కేవలం కొన్ని సంవత్సరాల ఆయుర్దాయంతో బిడ్డగా పుట్టడానికి అంగీకరించవచ్చు. ఆ ఆయుష్ తీరడంతోనే చనిపోయి తిరిగి స్వర్గతలాన్ని మళ్ళీ చేరుకుంటుంది. అక్కడితో ఆ ఆత్మకు ఆ జీవిత కార్యము పూర్తయిపోయినట్లే. కాబట్టి చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, అలా 5 ఏళ్ళు పుట్టిన వాళ్ళు సడన్‌గా ఏ యాక్సిడెంట్‌కో గురవుతుంటారు. ఒక్కొక్కసారి అనారోగ్యంతో చనిపోతుంటారు. కొన్ని జంతువులకి తీసేసుకుంటూ ఉంటారు. అట్లా పైనుంచి పడిపోతూ బిల్డింగ్ మీద నుంచి పడిపోతూ ఉంటారు. నీళ్ళలో చనిపోతూ ఉంటారు. వీళ్ళందరిని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అయ్యో! పాపం అలా చనిపోయారేంటి అని. కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకొని, వాళ్ళ అనుభవం తీసుకోవడానికి వచ్చారు కాబట్టి, ఆ జ్ఞానం మనకి ఉన్నదనుకోండి, అప్పుడు దాని గురించి ఎక్కువగా బాధపడడం గానీ, జాలి పడడం కానీ, ఇలాంటివి ఏమీ మన లోపల మోస్తూ ఉండము. సో, కాబట్టి ఇదంతా జరుగుతున్నదంతా సత్యమే. అందరూ సరి, అంతా సరి. అంతా కరెక్టే ఉంది భూమి మీద. మన ఆలోచన, మన దృష్టికోణం. మనకి జ్ఞానం గనుక వచ్చిందనుకోండి, వచ్చిన ఆ అవగాహన ఏదైతే ఉంటుందో, ఆ అవగాహన ద్వారా మనము అందరిని సాక్షిగా చూస్తూ ఉంటాం అంతే. జరుగుతున్నదంతా కరెక్టే అని అనిపిస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, కర్మపరంగా వ్యవహారం నడుస్తుండవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో కర్మపరంగా నడుస్తుంది. బహుశా ఆ వ్యక్తి గత జన్మలో ఒక బిడ్డ చావుకు కారణమై ఉండవచ్చు. ఆ కర్మను ఇప్పుడు తీర్చుకోవాలన్న ఉద్దేశంతో చాలా చిన్న వయసులోనే తానే మరణాన్ని అనుభవించాలని అనుకుని ఉండొచ్చు. సో, ఈ విధంగా గూడా జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఒక పసి బిడ్డ భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ, పసి ఆత్మ కాదు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఏంజిల్ కొన్ని ఘట్టాలను అనుభవించడానికి ఆ పసి శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడన్నమాట. మీరనుకోవచ్చు, ఈ పసిబిడ్డ అని అనుకుంటున్నారు. అప్పుడే పుట్టిందేమో అనుకుంటున్నారు. కాదు. ఎన్నో జన్మల నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. కానీ ఈ పసిబిడ్డ ఇప్పుడు కొత్తగా భూమి మీదకి రాలేదు. ఎన్నో జన్మలుగా జన్మలు తీసుకుంటోంది. కానీ ఈ జన్మలో ఈ పసిబిడ్డగా నేను చనిపోతే ఆ యొక్క అనుభవాన్ని నేను తీసుకోవడానికి కదా నేను ఈ భూమి మీదకొచ్చాను. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమే తను ఆ భూమి మీదకొస్తుంది. సో, అక్కడ ఉన్నది మనం అనుకుంటాం. ఈ పసిబిడ్డ అని అనుకుంటాం. అప్పుడు పుట్టింది కాదు. ఎన్నో జన్మల్లో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. కానీ ఈ జన్మలో ఈ పసిబిడ్డగా నేను చనిపోతే గనక దాన్ని నేను అనుభవం తీసుకోవడానికి వచ్చాను అని అనుకుంటున్నాను. ఆ ఆత్మ 99 ఏళ్ల ముదుసలి శరీరంలో ఉన్న, 3 ఏళ్ల పిల్లవాడి శరీరంలో ఉన్న ఒకేలాగా ఉంటుంది. ఒకవేళ 99 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఆ శరీరం ఎలా ఉంటుంది? ముసలి శరీరంతో ఉంటుంది. అది ఒకటే. అలాగే పసిపిల్లవాడిలాగా ఉన్నాడనుకోండి శరీరంలో, ఆ ఆత్మ కూడా ఒకటే. అంటే ఆత్మకు ఎటువంటి కాలము, సమయము ఇలాంటిదేమీ లేదు. కానీ ఈ భూమి మీద మాత్రమే 99 ఏళ్ళు, 100 ఏళ్ళు, లేతే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అనేది ఈ భూమి మీద మాత్రమే ఉంటుంది. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకి ఎటువంటి సమయము కానీ, ఏజ్ గానీ ఏదీ లేదని చెప్తుంది. 6వ ప్రశ్న, నా భర్తను ఎందుకు తీసుకువెళ్ళిపోయారు నా నుంచి అనే క్వశ్చన్. తల్లి, నీ బాధ, నీ దుఃఖం నేను అర్థం చేసుకున్నాను. అయితే అవి అవసరం. నీ భర్త ఉన్నత తలాల్లో మహా ప్రశాంతంగా, మహా ఆనందంగా జీవిస్తున్నాడు. ఇక్కడ భర్త గురించి చెప్పాడు. కానీ మన జీవితంలో మనకెవరైనా దూరమయ్యారు. తల్లి గాని, తండ్రి గాని, తమ్ముడు గాని, భార్య గాని, భర్త గాని, ఎవ్వరైనా ఫ్రెండ్స్ గాని దూరమయ్యారు అని అనిపించింది అనుకోండి. సపోజ్ ఇక్కడ భర్త గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అట్లా మీకు సంబంధించి మీకెవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు, వినండి ఒకసారి. నీ భర్త ఉన్నత తలాల్లో మహా ప్రశాంతంగా, మహా ఆనందంగా జీవిస్తున్నాడు. తన మరణం పట్ల నీవు ప్రతిస్పందిస్తున్న విధానానికి అతను చాలా బాధపడుతున్నాడంట పైనుంచి చూసి ఆ భర్త. నీవేమో అతను భౌతికంగా నీ దగ్గర లేడని లోటుపడుతూ బాధపడుతున్నావు. కానీ అతను నీ దగ్గర లేకుండా పోలేడు. అతను తరచూ నీ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. నిన్ను ఓదార్చాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నీవే అతన్ని దూరం పెట్టేస్తున్నావు. నీ దుఃఖమే నీకు అతనికి మధ్య పెద్ద అడ్డుగోడగా నిలిచిందంట. చూడండి, అతను ఎప్పుడు వస్తున్నాడు. ఉన్నత తలాల్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పుడూ వస్తూ ఉంటాడు. నువ్వు బాధపడుతూ ఉంటే ఓదార్చాలని నీ దగ్గరికి వస్తున్నాడు. కానీ నీ యొక్క బాధ, దుఃఖం వల్లనే అతను నీ దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. సో, అతను నీకు కేవలం శ్వాస దూరంలో ఉన్నాడు.
నీవు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఆపేయి. కూర్చొని నువ్వు ధ్యానం చేయి. నీవు ప్రశాంత పడినప్పుడు అతన్ని నీ చుట్టుపక్కలలోనే ఫీల్ అవుతావు. ఒక అనుభూతి చెందుతావు. ఎప్పుడు అనుభూతిలో ఉంటావంటే, నువ్వు ఆలోచిస్తూ అతని గురించి ఆలోచనలు నువ్వు మైండ్‌లో, మనసులో మోస్తూ ఎంతసేపు నిరంతరం ఆయన జ్ఞాపకాల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావో అది గతం. అక్కడ అనుభూతి లేదు. నువ్వు గతంతో ఉంటున్నావు. బాధలో, డిప్రెషన్‌లో ఉంటున్నావు. కాబట్టే ఆ వ్యక్తిని నువ్వు కలవలేకపోతున్నావు. ఫీల్ అవ్వలేకపోతున్నావు. ఆ వ్యక్తి శ్వాస దూరంలోనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి. అతని శరీరాన్ని మాత్రమే వదిలాడు. కానీ ఆత్మ ఉన్నత తలాల్లో ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నాడాయన. సో, కాబట్టి ఇక్కడ నువ్వేం చేయాలి? వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని నువ్వు కలవాలి అంటే, నువ్వు తప్పనిసరిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే కంటికెదురుగుండా కనిపించకపోవచ్చు. కానీ నువ్వు ఆ యొక్క అనుభూతి చెందగలుగుతావు. ఆ ఫీల్ అవ్వగలుగుతావు అని చెప్తుంది. అతన్ని ఎవరు తీసుకుపోలేదు. ఆ జన్మ తీసుకోవడానికి ముందే అతను నిర్ణయించుకున్నాడంట. తాను తిరిగి తన స్వర్గధామానికి ఎప్పుడు చేరుకోవాలో తన పని ఇక్కడ పూర్తయిపోయింది. అతను తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఆ విషయానికి నువ్వు ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోకు. పెద్ద మనసు చేసుకో. ఉదారంగా ఉండు. మృత్యువును అతనికి గొప్ప మోక్షాన్ని, ఆనందాన్ని ఇచ్చేదానినిగా చూడు. నీవు జీవించి ఉండగా అతను నిన్ను గమనిస్తూ ఉంటాడు. నువ్వు గనక భూమి మీద ఉంటూ ఉంటే గనక పైన లోకాల్లో ఉండి నిన్నెప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. నీవు చనిపోయాక ఆవలి వైపున అతను నిన్ను తప్పనిసరిగా కలుస్తాడు. నువ్వు మళ్ళా నీ యొక్క శరీరాన్ని నువ్వు వదిలేసి నువ్వు పైకి వెళ్ళినప్పుడు అతను నిన్ను తప్పనిసరిగా మళ్ళీ కలుస్తాడు. అంటే నీవు ఇక్కడ ఉన్నంత కాలం నీ సమయాన్ని వీలైనంత ఇదిగా సద్వినియోగం చేసుకో. నీవు ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేసుకో. నీ పనులన్నీ నెరవేర్చుకో. మళ్ళీ జీవితాన్ని ప్రేమించడం నేర్చుకో. మృత్యువును గురించి ఆలోచిస్తూ నువ్వు కూర్చోబాకు. నీకంటూ ఒక పని మీద నువ్వు భూమి మీదకొచ్చావు. నీ పనేంటి అనేది ఎప్పుడు వాళ్ళకి తెలుస్తుంది? అంటే ధ్యానం చేయాలి. జ్ఞానం ఉండాలి. అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది నీకు తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? ధ్యానం అసలు చేయని వాళ్ళకి అవగాహన ఉండదు. సో, కాబట్టి వాళ్ళెప్పుడు నిరంతరం బాధల్లోనే ఉంటూ ఉంటారు. జ్ఞాపకం వచ్చినప్పుడు కొంతకాలం ఒక 6 నెలలు, సంవత్సరం అలా బాధపడుతుంటారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాధపడుతుంటారు. సో, కానీ మనం ధ్యానం చేస్తే కనుక వాళ్ళు అసలు నువ్వు భూమి మీదకి ఎందుకొచ్చావు? అతను స్వర్గానికి వెళ్ళాడు. ఈ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా మీకు తెలుస్తుంది. అవగాహన వస్తుంది. సో, కాబట్టి నీ పని పూర్తి చేసుకొని నువ్వు మళ్ళా స్వర్గానికి వచ్చేసేయి. కాబట్టి నువ్వు మృత్యువు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చోవద్దు అని చెప్పు. మరి ఏడవ ప్రశ్న, రకరకాల మతాలున్నాయి కదా! అవన్నీ స్వర్గానికి మనం తీసుకొని పోతామా అని అడుగుతున్నారు. అవన్నీ స్వర్గానికి తీసుకుపోతాయా? ఇక్కడ ఉన్నటువంటి మతాలన్నీ కూడా స్వర్గానికి తీసుకుపోతాయా అని అడుగుతున్నారు. తీసుకుపోతాయంట. మతాలు మానవుడు సృష్టించుకున్నది భూమి మీద. దేవుడు సృష్టించినవైతే కాదు. ఈ స్పిరిట్ గాని, సృష్టికర్త గాని, ఈ మతాలు ఏవి ఈ మతాలు ఉండాలి ఈ భూమి మీద అనేది దేవుడు ఎప్పుడు చెప్పలేదు, సృష్టించలేదు. క్రైస్తవులకు, యూదులకు, హిందువులకు, ఇతరులకు మధ్య ఎలాంటి తారతమ్యము లేదు. తమ మతం చెప్పే వాటిని అత్యున్నతంగా పాటిస్తూ మానవాళి మొత్తం జీవించి ఉన్నట్లయితే అప్పుడు మీరందరూ భూమి మీద ప్రశాంతతతో, సమృద్ధితో జీవిస్తారు. అటువంటప్పుడు తిరిగి పుట్టవలసిన అవసరమే ఉండదు. అన్ని మతాలలోనూ సత్యం ఉన్నది. అన్ని మతాలలోనూ లోపాలు కూడా ఉన్నాయి. ప్రేరణ పొందిన స్త్రీ పురుషులు మీకు సత్యాలను చెప్పాలని వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన వాటిని మానవులు భ్రష్టు పట్టిస్తారు. ఉన్నాయి మతాలు, మంచి మంచి విషయాలు పురాణాలలో చాలా ఉన్నాయి. బైబిల్‌లో చాలా ఉన్నాయి. ఖురాన్‌లో చాలా ఉన్నాయి. అన్ని సత్యాలే ఉన్నాయి. కానీ అవి చెప్పేటటువంటి ఎవరైతే పండితులు వీళ్ళందరూ ఉంటారు చూడండి. వీళ్ళు ఈ మనుషులే దాన్ని భ్రష్టు పట్టించేస్తారు. మీ సత్యాల కోసం మీరు వెతకండి. వాటినే ఆచరించి మీరు జీవించండి భూమి మీద. అది మీరు వ్యక్తిగతంగా పెంపొందించుకోవాల్సినటువంటి చాలా గొప్ప వ్యక్తిగత మతం అవుతుంది. ప్రేమగా ఉండండి, సానుభూతితో ఉండండి, ఓర్పుతో ఉండండి, ఉదారంగా ఉండండి. ఇవే చాలా గొప్ప శాసనాలు. మీరంతా వాటిని అనుసరించి జీవించినట్లయితే మీరు భూలోక స్వర్గాన్ని మీకు మీరుగా మీరు సృష్టించుకుంటారు. మతాలుంటాయి అన్నీ. అవి చెప్తూ ఉంటాయి. పురాణాల్లో చాలా అన్నీ చెప్తూ ఉంటారు. కానీ మీరు జీవితాన్ని మీరు ఇష్టంతోటి, ప్రేమతోటి ఏ విధంగా జీవించాలి అనేది ఎప్పుడు మీకు తెలుస్తుంది అంటే ధ్యానం చేస్తే అప్పుడు గాని మీకు తెలియదు. జీవితంలో నేను ఏ విధంగా జీవించాలి? ఏ విధంగా ప్రేమగా ఉండాలి? ఏ విధంగా ఓర్పుతో, సహనంతో ఉండాలి? ఇవన్నీ మీకు
తెలియాలి అంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం చేస్తూ 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 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ లోపల ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. సో ఆ జ్ఞానంతో ఆ కర్మలని దగ్ధమైనప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తితో ఏ విధంగా వ్యవహరిస్తావు, నీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటావు, నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా సృష్టించుకుంటావు అనేది ధ్యానం ద్వారా మాత్రమే ఇవన్నీ మీకు తెలుస్తాయి మాస్టర్స్. 8వ ప్రశ్న, నేనేదైనా నిజంగా చెడు పాపం చేస్తే నా ఆత్మ శాశ్వతంగా నాశనం అయిపోతుందా అని అడుగుతున్నారు. కాదు, నీవెంత చెడు చేసినా సరే విశ్వం ఎల్లప్పుడూ కూడా నిన్ను క్షమిస్తూనే ఉంటుంది. నువ్వు ఎంత చెడు చేసినా, ఒక కత్తి పెట్టి పొడి చేసినా, ఒకడిని ఏ పాపం నువ్వు చేసినా కూడా ఈ సృష్టి, ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను క్షమిస్తూనే ఉంటుంది. కానీ నీవు చేసుకున్న పాపకర్మను సాధారణంగా అదే విధంగా నీవు తీర్చుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఎంతైతే పాపం చేసావో నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎప్పటికైనా సరే నువ్వు దాన్ని మళ్ళా తిరిగి అనుభవించేదే ఉంటుంది ఈ భూమి మీద అని చెప్తున్నారు. ఇదే పరిపూర్ణమైన న్యాయ విధానం కదూ. మీ జీవితం అంతా మంచి పనులు చేస్తూ తద్వారా బ్యాలెన్స్ చేసుకుంటూ మరణానికి ముందే ఆ కర్మను తీర్చుకోవడం ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టకూడదు? క్షమాపణ కోరు, ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం కావాలని నువ్వు అడుగు. నిర్జీవంగా ఆత్మ లేని మనిషిగా ఉండే బదులు ఆధ్యాత్మికంగా జ్ఞానవంతుడివి అవ్వు. నీ పాఠం నుంచే నేర్చుకో. తిరిగి ఆ చెడును మళ్ళీ నువ్వు ఎన్నడూ చేయవు. ఒకసారి చెడు చేసావు, అది నీకు ఆ సమయంలో నీకు అది చెడు అనిపించలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయావు. కానీ ఆ తర్వాత నీకు అనిపించింది నీ జీవితంలో, ఇది నేను చాలా తప్పు చేశాను, ఏం పర్వాలేదు, క్షమించమని అడుగు. లేదంటే దాన్ని ఏ విధంగా మనం తీర్చుకోవాలి, ఆ పాపాన్ని తీర్చుకోవడానికి మళ్ళా నువ్వు తిరిగి మళ్ళా భూమి మీద పుట్టాలి. లేదంటే మనం ధ్యానంలోనే కూర్చొని ఆ పాపం మనం చేశాం కాబట్టి దాని యొక్క ఇది మనకు తెలిసింది కాబట్టి మనం క్షమించమని చెప్పి అడగాలి. ఏ పరిస్థితి అయితే ఉన్నదో, ఏ వ్యక్తులైతే ఆ చెడు జరగడానికి కారణమయ్యారో వాళ్ళందరికీ కూడా మనం క్షమాపణ చెప్పడం, సోల్స్ని ఇన్వైట్ చేయడం, క్షమాపణ చెప్పడం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఆ చెడుని మళ్ళీ నువ్వు ప్రతిసారి చెయ్యవు. ఒకసారి చేసి ఆ చెడు నేను చేశాను అనిపించినప్పుడు అది మళ్ళా తిరిగి చేయకుండా చూసుకోవాలి అని చెప్తుంది. 9వ ప్రశ్న, ఆజన్మ పర్యంతం నేను చావంటే విపరీతంగా భయపడుతూనే వస్తున్నాను. ఎప్పుడు జీవితం మొదలైన దగ్గర నుంచి నాకు మరణం అంటే చాలా భయం ఉంది, ఎందుచేత అని అడుగుతున్నారు. నీవు అనుభవిస్తున్నది ముఖ్యంగా చావంటే భయం కాదు నీకు. ఇక్కడ మనం అనుకుంటున్నాం మరణం అంటే చాలా భయం అని, కానీ నీవు అనుభవిస్తున్నది ముఖ్యంగా చావంటే భయం కాదు, జీవితం అంటే భయం అంట నీకు. అవును, ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ ఇది నిజం. మీలో చాలా మంది ఈ జన్మలో పుడుతున్నప్పుడే భయపడడం మొదలు పెట్టారు. భూమి మీద జీవితాన్ని బాధాకరమైనదిగా, భయంకరమైనదిగా చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడెప్పుడు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోదామా అని దిగులు పడుతూ ఉంటారు. మీరు జీవితం అంతా ఆ భయాన్ని మోసుకుంటూనే తిరుగుతూ ఉంటారు. దానినే మృత్యు భయము అని అంటారు మీరు. నిజానికి అది మృత్యు భయం కాదు అని చెప్తున్నారు. బ్రతుకు భయం, బతకాలంటే భయం. మీ జీవితాన్ని మీరు పరిపూర్ణంగా జీవించడం మొదలు పెట్టండి. మీ జీవిత కార్యమేంటో మొట్టమొదటిగా మీరు తెలుసుకోండి. భూమి మీద ఉండటాన్ని ఎంజాయ్ చేయండి. ప్రతి క్షణము కూడా ఈ భూమి మీద ఉండటాన్ని ఎంజాయ్ చేయండి. పాఠశాల లాంటిది. మహా అంటే ఏం జరుగుతుంది? ఈ శరీరాన్ని మాత్రమే మీకు తెలియకుండానే అది జరిగిపోతుంది. మరణం అనేది కూడా మీరు పుట్టడం అనేది ఏ విధంగా మీకు తెలిసి జరుగుతుందా? సడన్గా సహజంగా జరిగిపోతుంది అదంతే. అట్లాగే ఈ మరణం అనేది కూడా అతి సహజంగా, శ్వాస ఎంత సహజంగా ఉందో మరణం కూడా అంతే సహజంగా అవుతుంది. ఎప్పుడు అవుతుంది అది అంటే ఈ జ్ఞానం నీకు తెలియాలి. నువ్వు ధ్యానం బాగా చేయాలి. నువ్వు ధ్యానం చేసేటప్పుడు మనందరికీ కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఉంటారు కొంతమంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఈ శరీరం ఇక్కడే ఉంటుంది, మనం బయటికి వచ్చేస్తాము, బయట అంతా విహరిస్తూ ఉంటాము. మన శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది, గాల్లో ఎగిరిపోతూ ఉంటాం. ఇవి కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లాగే మనం నిద్రపోయినప్పుడు కూడా మనకు తెలియకుండానే మన శరీరంలో నుంచి మన బాడీ బయటికి వెళ్ళిపోతుందండి. మనకి కళ్ళన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి హిమాలయాలకు వెళ్తూ ఉంటాం, కొన్ని టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. పాత టెంపుల్స్కి వెళ్ళిన అటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉంది. మనం నిద్రపోయిన వెంటనే మన శరీరం అట్లానే ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఆత్మ బయటికి వచ్చేసి విహరిస్తూ ఉంటుంది. సో అది నిద్రపోయినప్పుడు మనకు ఎరుక లేకుండా ఉంటాం కాబట్టి అది తెలియదు మనకు, అది కళ అనుకుంటాం. ఈ విధంగా జరిగింది, ఇలా కనిపించింది, అలా కనిపించింది. కానీ మనం ధ్యానంలో కూర్చొని ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాం చూడండి. ఆ సమయంలో మనం ఎరుకతో
దాన్ని చేస్తాం కాబట్టి మనము ఆ మరణ యొక్క భయాన్ని మనం జయిస్తాం. సో కాబట్టి మనకు మరణ భయం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బాగా ఎదిగిన వంటి వాళ్ళకి మరణ భయం అనేది ఉండదు. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పూర్తిగా ఎప్పటికప్పుడు జీవితాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితం అంటే ఎంతసేపు ప్రతి క్షణము అనుభూతితో, ఆనందంతో ఉంటారు. మరణం అంటే ఇంకప్పుడు వాళ్ళకి భయం అనేది ఉండదు. అందుకనే మనము తప్పనిసరిగా జీవితంలో ధ్యానం అయితే చేయాలి. 2 గంటలు మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఈ మరణం అనే దాని భయం నుంచి మనము తప్పనిసరిగా బయటపడతాం. సో భూమి మీద ఉండటాన్ని మీరు బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు ఎదగడానికి మీకు భూమి అవకాశం ఇస్తుంది కదా మరి. మీ గైడింగ్ మాస్టర్స్‌తో అలాగే ఆధ్యాత్మికంగా కాంటాక్ట్ పెట్టుకోండి. మీ పూర్ణాత్మతో, గైడింగ్ మాస్టర్స్‌తో అట్లాగే ఇంకా మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరితో కాంటాక్ట్ మీరు పెట్టుకోండి. వాళ్ళు చెప్తారు మీకు మరణానంతరం ఎంత అద్భుతంగా ఉంటుందో. అప్పుడు మీకు ఇక మృత్యు భయమే ఉండదు. మరణాన్ని ఇంటికెళ్ళే అద్భుతమైన ద్వారంగా మాత్రమే చూస్తారు. నేను ఇందాక చెప్పాను గదా! మనం స్కూలుకి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికొచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అబ్బా! ఇంటికి వెళ్ళిపోతున్నామంటే చాలా ఆనందంగా ఉంటాం. అట్లాగే ఈ మరణ భయం అనేది మనకి ఉండదప్పుడు. నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నానన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. అందుకనే మనం ఈ క్షణం నుంచే మన ఇంటికి వెళ్ళిపోతాం అతి త్వరలో. సో, మనం వచ్చిన పనిని మనం సక్సెస్‌ఫుల్‌గా 100% సంతృప్తిగా మన జీవితాన్ని ఇక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా జీవించడానికి మనము చాలా వరకు 99% మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన చుట్టూరా ఎన్నో సమస్యలున్నాయి. మనం చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది జీవితం గురించి. కానీ అది అనుభవించేటప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఈ సమయంలో ప్రతి లైట్ వర్కరు కూడా ప్రతీదీ సిట్యుయేషన్స్ అన్నీ అందరికీ సమస్యలే ఉన్నాయి. ఎందుకంటే అందులో నుంచే నువ్వు ఎదగాలి. సో, కాబట్టి నువ్వు పువ్వు మొగ్గగా ఉన్నప్పుడే చూస్తావు. పువ్వు పూర్తిగా విచ్చుకున్నాక మాత్రమే చూస్తావు. నువ్వు విచ్చుకునే సమయంలో ఉండవు. అది సృష్టి రహస్యం. సో, కాబట్టి నీ చుట్టూరా అన్ని సమస్యలే ఉన్నాయి. అందులోనే ఉండాలి. అందులో ఉంటూనే మనము మన స్కూల్ నుంచి మనము ఇంటికి వెళ్ళిపోతాము. నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. ఇది శాశ్వతమైనది కాదు. ఇది అసత్యము. భూమి అంటే అసత్యము. సత్యమైన లోకం మనకి పైన ఉంది. నా లోకం, నా ఇల్లు నాకు పైన ఉన్నది. ఈ అసత్యమైనటువంటి దాంట్లోనే మనము నాటకం ఆడడానికే ఈ భూమి మీదకొచ్చాము. నేను ఈ భూమి మీదకి ఒంటరిగానే వచ్చాను. తిరిగి నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. ఎవ్వరిని తీసుకొని నేను వెళ్ళను. సో, ఈ యొక్క పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను భూమి మీదకి ఒంటరిగా వచ్చాను. తిరిగి నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ పని కంప్లీట్ అయిపోయిందా? నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. ఇదే మరణం అంటే. అంతకు మించి ఇంకా ఏదీ లేదు. కాబట్టి మరణానికి మనం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే నువ్వు బంధాలలో ఇరుక్కుపోయి వ్యామోహంతో ఉంటావో, అప్పుడు మాత్రమే నువ్వు భయంతో జీవిస్తూ ఉంటావు. జీవించవు. భయంతో గడిపేస్తూ ఉంటావు. జీవితాన్ని ఈడుస్తూ ఉంటావు. నువ్వు జీవించడం ఎప్పుడు మొదలు పెడతావు? ఈ బంధాలన్నీ కూడా ఈ జన్మ వరకు మాత్రమే. ఈ వ్యామోహాలు, ఈ ప్రేమలు, ఈ బంధాలు ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే. సో, ఈ శరీరాన్ని, ఈ ఓవర్ కోట్‌ని ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో, అయిపోయిందో, దాని పని అయిపోయిందో, అప్పుడు ఈ బంధాలన్నీ ఇక్కడితోనే ఆగిపోయాయి. నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ ఎంతోమంది నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీకు ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలామంది అక్కడ టచ్ అవుతారు నీకు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ నీకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఈ భూమి మీద పని ఎప్పుడు కంప్లీట్ చేసుకొని, మన పని ఏంటయ్యా అంటే లోక కళ్యాణం కోసమే మనము వచ్చాము ఈ భూమి మీదకి ఈ జన్మలో. ఇప్పుడు గనక మనం ధ్యానం చేసే వాళ్ళందరం ఒక ప్రమాణం చేసి వచ్చాము. ఈ భూమిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నేను తీసుకొని వెళ్తాను. నా కార్యం అదే. నా పని అదే. సో, కాబట్టి ఆ పనిని నేను కంప్లీట్ 100% సక్సెస్‌ఫుల్‌గా నేను చేసుకొని నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. సో, కాబట్టి మరణం అంటే అసలు మనం భయపడాల్సిన పని లేదు. మరణ సామీప్యానుభవాలు 10th క్వెషన్ అండి ఇప్పుడిది. మరణ సామీప్యానుభవాలు నిజమైన అనుభవాలే కదా? నిజమైన అనుభవాలేనా? లేక ఒత్తిడికి లోనైనప్పుడు జరిగే రసాయనిక చర్యల వలన ఏర్పడతాయా? అని అడుగుతున్నారు. అంటే మరణం సంభవించే ముందు ఒక రకమైనటువంటి అనుభవాలు, ఒక ఒత్తిడికి మనం లోనవుతుంటాం కదా! అది రసాయనిక చర్యల వలన ఏర్పడతాయా అని అడుగుతున్నారు సైంటిఫిక్‌గా. అవి ఖచ్చితంగా నిజమైన అనుభవాలే. ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళని ఎవరినైనా అడగండి. ఈ పుస్తకాన్ని కూర్చడానికి రాబిన్‌కు సహాయం చేసిన
టోనీనైనా సరే అడగండి. రాబిన్, టోనీ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళనైనా అడగండి. తమ జీవితంలో అంతకంటే నిజమైన అనుభవం ఇంకొకటి లేదని చెప్తారు వాళ్ళు. ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్లకు ఉన్నత తరాల్లోని జీవితాన్ని అనుభవించడానికి చాలా చిన్న అవకాశమైనా దొరికింది కదా. ఆ అనుభవం సాధారణంగా ఎంతో ఉత్సాహాన్ని పుట్టిస్తుంది, ప్రశాంతతని పుట్టిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అలాంటి అనుభవం తర్వాత వాళ్ళు నూతన ఉత్సాహంతోనూ భూమి మీద తమ శేష జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనే నిర్ణయంతోనూ భూమి మీదకి మరలా తిరిగి వస్తారు. అది నిజంగా చాలా గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. సైంటిస్టులు దీన్ని కేవలం ఒక రసాయనిక చర్య అని, దాని విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ప్రేమ, సానుభూతుల అనుభవాలను కూడా అదే పని చేస్తారు. 5వ పరిధి అనుభవాలను వాళ్ళు 3వ పరిధి సైన్స్ ద్వారా రుజువు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఒక సత్యం. సత్యాన్ని మనం ఈ కళ్ళతో మనం చూపించలేము. సో కాబట్టి ఈ 3వ పరిధికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు సైంటిస్టులు. కానీ ఆ సత్యాన్ని మనం చూపించలేం కదా అని చెప్తున్నారు. ఇది వాళ్ళు చేసే పొరపాటు. ఆ పని చేయటం వల్ల కాదు. ఒకనాటికి వాళ్ళు కూడా జాగృతులు అవుతారులేండి. వాళ్లకు ప్రేమను, మనం కాంతిని పంపిద్దాము. శుభాశీస్సులతో మీ ఐసిస్ అనే ఈజిప్ట్ దేవతకి మనము ఈరోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి ఈ మరణాన్ని గురించి మనకి క్వశ్చన్స్, మనకి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మరి మరలా రేపటి టాపిక్తో మళ్ళా మనం అందరం కలుసుకుందాము. రేపు 9వ రోజు మనము ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి అనే దాని గురించి మరి మాస్టర్ మెల్షిజెడక్ అనే మాస్టర్ రేపు వస్తున్నారండి. మరి అప్పటి వరకు మనం మళ్ళా ఈ మరణాన్ని గురించి మళ్ళా ఇంకోసారి ఈ టాపిక్ని మనం మళ్ళీ విందాము. మరి అవకాశం ఇచ్చినటువంటి లైట్ వర్కర్స్ టీవీకి, ఇక్కడ క్లాస్ వింటున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఎప్పుడైతే మరణం గురించిన అవగాహన వస్తుందో మనం ఎంతో చక్కగా జీవిస్తాము అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ మాస్టర్స్ ఎన్నో ప్రశ్నలు ఎన్నో రకాలుగా అడిగారు. చిన్న వయసులో ఎందుకు చనిపోతారు, మరి చక్కగా ఆత్మహత్యలు చేసుకోవచ్చు కదా, మరి వాటన్నిటి కూడా మదర్ ఐసిస్ ఎంతో కరుణతో చెప్పిన జవాబులు మరింత అద్భుతంగా మీరు వివరించారు మ్యామ్. ఎలాగైతే మనం స్కూల్ అయిపోయి చేసుకొని ఇంటికి వెళ్తామో అలాగా ఆనందంగా మనం చక్కగా జ్ఞానం తెలిసినప్పుడు మనం అద్భుతంగా ఇంటికి వెళ్తాం అనేది చాలా అద్భుతంగా తెలియజేశారు. రియలీ వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని మరింత మందితో షేర్ చేసుకోవడానికి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాము. ఈ వీడియో లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ.